హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈ గోల్డెన్ దోసకి ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదెలా అంటే, సింపుల్‌గా ఒక బౌల్ తీసేసుకొని, ఒక కప్పు స్ప్లిట్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని ఇలా యాడ్ చేసేసుకొని, 1 లేదా ఒక 2 గంటలు చక్కగా నానపెట్టుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని, ఇప్పుడైతే ఇవి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి మెయిన్‌గా దోస, ఇడ్లీ అనగానే చట్నీ అనేది మెయిన్‌గా కావాలి కదా! కానీ ఈ దోసలోకొచ్చేసరికి ఒక స్పెషల్ చట్నీ అండి. చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడైతే ప్యాన్ హీట్ చేసేసుకొని జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్‌ని వేడి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిపప్పు, అలానే ఒక స్పూన్ ఇలాగ శనగిత్తనాలని యాడ్ చేసేసుకొని, ఒక స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసేసుకొని, చక్కగా అవి వేగిపోయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చినండి నేనైతే ఇక్కడ 4 యాడ్ చేశాను. ఆ కారం అయితే సరిపోతుంది. లేదు మాకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకొక 2 మిర్చిని ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. అలానే ఒక 10-15 వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని, అవి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 లేదు 5 టొమాటోలని ఇలా పొడవుగా స్లైసెస్‌గా కట్ చేసేసుకొని, చక్కగా టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఒక మూత పెట్టేసేసుకుంటే గనక మీకు తొందరగా కూడా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా చక్కగా కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక సగం నిమ్మకాయ సైజు ఇలాగ చింతపండును కూడా యాడ్ చేసుకొని, అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని, ఒక స్పూను తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని, చక్కగా ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా లైట్‌గా కచ్చపచ్చగా ఉండేటట్టు ప్రిపేర్ చేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలాగా ఒక 2 సార్లు వాటర్‌లో క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని కూడా మనం పిండిలాగా పేస్ట్‌లా ప్రిపేర్ చేసేసుకోవాలండి. అంటే మొత్తం కూడా ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని, ఇవి పప్పు మునిగేంత వరకు మనం ఇలాగ వాటర్ యాడ్ చేసేసుకొని, ఇక్కడ సాల్ట్ ఏమీ వేయకుండా ఫస్ట్ అయితే మీరు చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. మనకి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పిండిలాగా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి పెట్టేసేసుకొని, అండ్ అలానే ఇవి ఓన్లీ మూంగ్ దాల్‌తోనే ప్రిపేర్ చేసినయండి. ఇంకా మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా అస్సలు యాడ్ చేయలేదనమాట. అండ్ అలానే ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని, ఒక్కసారి మిక్స్ చేసేసుకొని, ఇలాగ పక్కన పెట్టేసేసుకోండి. అండ్ ఈ దోసలేంటంటే మనకి చుట్టుకొని కూడా చుట్టుకోవనమాట. మనకి ప్లెయిన్ దోస పిండితో ఎలా అయితే ఏసేసుకుంటామో అంత చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలాగ పిండి కలుపుకొని పెట్టుకున్న తర్వాత ప్యాన్‌ని హీట్ చేసేసుకొని, ఇలాగ బ్యాటర్ యాడ్ చేసేసుకొని, చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నారంటే ఇలాగా, దాని తర్వాత కొంచెం ఆయిల్, మరీ ఎక్కువగా కూడా పట్టదండి. ఇలాగ ఒక్క స్పూన్ ఆయిల్‌ని ఇలాగ యాడ్ చేసేసుకొని, ఇలాగ గోల్డెన్ కలర్‌లోకి మారిపోయిన తర్వాత చక్కగా మీరు ఇంకో వైపు తిప్పేయకుండా అలాగా ఫోల్డ్ చేసేసుకున్నారంటే పైన అసలు చాలా క్రిస్పీగా వస్తుందండి. మనకి గోల్డెన్ కలర్‌లో వస్తుందనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? చూసారు కదండీ! ఇలాగ ప్లెయిన్ దోస ఏసేసుకోవచ్చు. అలానే చక్కగా ఆనియన్స్‌ని యాడ్ చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం ఈ చట్నీతో చాలా యమ్మీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే అస్సలు మర్చిపోరనమాట. మనకి ఇంట్లో టిఫిన్స్ కోసం ఎతుక్కోకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి.